Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. ఈ రోజు మనం ఒక అత్యంత ప్రత్యేకమైన సోషల్ మీడియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ బాండింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అలాగే టెలివిజన్ రంగంలో ఫ్యాన్స్ ఉండడం చాలా కామన్. చిరంజీవి గారు, అట్లాగే బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇంకా వెంకటేష్ గారు వీళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే అనుష్క, అలాగే సమంత వీళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఒక ఇద్దరు వ్యక్తుల్ని సమానంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన సోషల్ మీడియాలో అలాగే ప్రపంచంలో ముఖ్యంగా బిగ్ బాస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యూచువల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న జంట ఎవరో మీకు నాకు అందరికీ తెలుసు. వాళ్ళే మన కళ్యాణ్ పడాల అలాగే తనూజ. సో వీళ్ళిద్దరు బాండింగ్ ఎంత స్పెషలో వీళ్ళ మ్యూచువల్ ఫ్యాన్స్ అంతకంటే చాలా 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 స్పెషల్. ఆ జంటకి కష్టం వస్తే ఈ ఫ్యాన్స్ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టేసుకుంటారు. వాళ్ళు కొంచెం నవ్వుతే చాలు ఈ ఫ్యాన్స్ ప్రపంచాన్ని గెలిచేసినంత సంబరపడిపోతూ ఉంటారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేస్తున్న గొడవలు ఏంటి, అసలు యూట్యూబర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఎడిటర్స్ లవ్ ఎడిటింగ్స్ ఎందుకు ఆపేశారు, కొంతమంది కావాలనే ప్లేట్ తిప్పేశారా, సో వీటన్నిటికీ ఉన్న అసలు నిజాలు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడదాం. అంతేకాదు మన కళ్యాణ్ నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ అప్డేట్ కూడా వచ్చింది. అలాగే తనుజ ప్రస్తుతం ఏం చేస్తుంది ఈ వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్ గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు అందరూ నా వీడియో చూస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో వీలైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మొదటిసారి చూస్తుంటే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే పాయింట్స్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. సో మొదటగా అసలు మ్యూచువల్ ఫండ్స్ బాండింగ్ ఎలా ఏర్పడిందో చూద్దాం. పాత రోజుల్లో చిరంజీవి గారు, రాధా గారు, అలాగే బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, ఆ తర్వాత మన ప్రభాస్, అనుష్క ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇలా కొన్ని జంటల్ని స్క్రీన్ మీద చూసి జనాలు ఎడిక్ట్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూసినప్పుడు ఆ కెమిస్ట్రీ జనాల్లో మనసులో చాలా బాగా బలంగా ఉండిపోయేది. కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో కళ్యాణ్ తనుజల బాండింగ్ చూసిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో కేవలం ఆ 105 రోజుల లైవ్ ఫీడ్ ని చూసేసి, సో లైవ్ లో జరుగుతున్న వీళ్ళ బాండింగ్ ని చూసి, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ని ఒకళ్ళొకరు అర్థం చేసుకున్న విధానాన్ని చూసి మనస్ఫూర్తిగా కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండాలి, ఒకే షోలో కనిపించాలని కోరుకునే రేంజ్ కి అయితే వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలాంటి మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ని నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ కేవలం సోషల్ మీడియాలో ఎడిటింగ్స్ చేయడం మాత్రమే కాదు, అంతకుమించి ఎంతో గొప్ప మనసున్న వాళ్ళని రీసెంట్ గా ప్రూవ్ చేసుకున్నారు. మొన్న కాకమ్మ కథల ఇంటర్వ్యూలో తనుజ గారు మాట్లాడుతూ తన కెరీర్ లో పడ్డ స్ట్రగుల్స్ గురించి కానీ, అలాగే తన ఫాదర్ ఆరోగ్యం గురించి కానీ ఇలాంటి విషయాలు ఎన్నో షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ విషయం తనుజ గారు బయట పెట్టే వరకు చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే తనూజ తన కెరీర్ స్ట్రగుల్స్ గురించి అలాగే తను పడ్డ కష్టాల గురించి చెప్పిందో, అలాగే కళ్యాణ్ కూడా రీసెంట్ గా తన ఇంటర్వ్యూలో తను పడ్డ కష్టాలు షేర్ చేసుకున్నాడు. సో ఇవన్నీ చూసిన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తనూజ గారి తండ్రి పేరు మీద అలాగే కళ్యాణ్ తనూజల పేరు మీద ప్రత్యేక పూజలు అర్చనలు చేయించారు. అంతటితో ఆగకుండా ఒక అనాథాశ్రమంలో దాదాపు 150 మందికి పైగా చిన్నారులకి, పేదలకి అన్నదానం చేశారు. బట్టలు, బుక్స్ కూడా పంచారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి. మీలాంటి ఫ్యాన్స్ దొరకడం కళ్యాణ్ తనూజల అదృష్టం అనే చెప్పాలి. ఒక సెలబ్రిటీలని ఈ రేంజ్ లో అభిమానిస్తూ సమాజానికి మంచి చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో మనమంతా బిగ్ బాస్ సీజన్ అని చాలా పెద్ద హిట్ చేసాం. సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ అయినా పెద్ద విజయం సాధించింది. సో దానికి ముఖ్య కారణం కళ్యాణ్ అండ్ తనుజ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనే చెప్పాలి. సో ఇప్పుడు వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బాండింగ్ ని ఇష్టపడుతూ, సో ఫ్యాన్స్ ఏవైతే సేవా కార్యక్రమాలు, ప్రజలకు హెల్ప్ చేయడం ఇలాంటి మంచి పనులు చేస్తున్నారో, నిజంగా ఇవి చూసిన తర్వాత కళ్యాణ్ తనుజాలు ఇద్దరు ఇలాంటి ఫ్యాన్స్ ని బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్నందుకు వాళ్ళు నిజంగా చాలా బాగా గర్వపడతారు. ఇదంతా ఒక వైపు అయితే ఇప్పుడు అసలు సమస్య ఎక్కడొస్తుందో చూద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే ముసుగులో వేసుకుని కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. సో యూట్యూబ్ లో అప్డేట్స్ ఇచ్చే వాళ్ళని, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఎడిటింగ్స్ చేసే వాళ్ళని ఘోరంగా టార్గెట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి ఒక రోజు తనుజ గురించి ఎక్కువ అప్డేట్స్ ఇచ్చి కళ్యాణ్ అప్డేట్స్ తక్కువగా ఉండే వీడియో చేస్తే, నువ్వు తనుజ ఫ్యాన్ వి, కళ్యాణ్ గురించి సరిగ్గా చెప్పడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. సో ఇంకొక రోజు కళ్యాణ్ షూటింగ్స్ లేదా సాంగ్స్ అప్డేట్స్ గురించి వీడియో చేస్తే, నీకు తనుజ అంటే ఇష్టం లేదా, ప్లేట్ తిప్పేసావా అంటూ చాలా దారుణమైన కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. సో యూట్యూబర్స్ కి వచ్చే అప్డేట్స్ ని బట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప కావాలని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయరు కదా. సో ఈ టాక్సిక్ ఫ్యాన్స్ పెడుతున్న టార్చర్ భరించలేక చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఎడిటింగ్స్ కూడా ఆపేసి వాళ్ళని బ్లాక్ చేస్తూ ఉన్నారు.
ఇంకా చాలా మంది టాక్సిక్ ఫ్యాన్స్ చేస్తున్న నెగటివిటీ వల్ల కింద కామెంట్స్‌లో చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని లవ్ రేటింగ్స్ ఎందుకు ఆపేశారని. కళ్యాణ్, తనుజ విడిపోయారా? మీరంతా మమ్మల్ని మోసం చేస్తున్నారని కొంచెం కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇక్కడ మోసం లాంటివి ఏమీ లేదు బ్రదర్స్. లవ్ రేటింగ్స్ ఆపడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్స్‌ని బట్టి చాలా మంది చాలా రేటింగ్స్ తీసుకొచ్చారు. కానీ రీసెంట్‌గా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్‌ని ఉపయోగించి వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటున్నట్టు, ఇంకా బయట తిరుగుతున్నట్టు, ఇంకా చాలా చాలా క్రింజ్ ఎడిటింగ్స్ అయితే చేసి సోషల్ మీడియాలో అయితే వదిలేస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న ఆ ఇద్దరు సెలబ్రిటీలకి ఇది ఎంత డ్యామేజ్ కలిగిస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. తనూజ కూడా రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఎడిటింగ్స్ అన్ని చూసి షాక్ అయ్యానని చెప్పారు. సో నిజమైన ఫ్యాన్స్ అయితే వాళ్ళ కెరీర్ పాడవకూడదని కోరుకుంటారు. అందుకే ఈ నెగటివిటీ తగ్గడానికి, ఆ క్రింజ్ ఎడిటింగ్స్ ఆపడానికి యూట్యూబర్స్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఎడిటింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్టెప్ వెనక్కేసి లవ్ ఎడిటింగ్స్ అనేది ఆపేశారు. అంతేగాని వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ తగ్గిపోయిందని కాదు. సో లవ్ ఎడిటింగ్స్ చేస్తేనే వాళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ ఉన్నట్టా? ఇది ఎంత ఇమ్మెచ్యూర్ ఆలోచన మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే త్వరలోనే 'బిగ్ బాస్' సీజన్ 10 కూడా రాబోతుంది. కొత్త కంటెస్టెంట్స్ కూడా వచ్చేస్తారు. సో ఆ టైంలో పాత కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలంటే యూట్యూబర్స్ ఇచ్చే అప్డేట్స్, ఇన్‌స్టాగ్రామ్ రివ్యూస్ చాలా అవసరం. సెలబ్రిటీలకి పబ్లిసిటీ అనేది ఒక ఆయుధం లాంటిది. కానీ ఈ టాక్సిక్ ఫ్యాన్స్ గనక ఇలానే ప్రతి యూట్యూబర్‌ని, ఇన్‌స్టాగ్రామర్‌ని విసిగిస్తూ పోతే సో వాళ్ళు విసుగు చెంది కళ్యాణ్, తనుజాల వీడియోస్ పూర్తిగా చేయడం మానేస్తారు. సో అది అల్టిమేట్‌గా వాళ్ళ ఫ్యూచర్ కెరియర్‌కే నష్టం వస్తుంది. కాబట్టి అమాయకంగా టాక్సిక్ ఫ్యాన్స్ మాటలు నమ్మి వాళ్ళు విడిపోయారా అంటూ కామెంట్స్ చేయడం ఇప్పటికైనా ఆపండి. సో 'బిగ్ బాస్' లాస్ట్ వీక్‌లోనే తనుజ చాలా క్లియర్‌గా చెప్పింది. మేము లైఫ్ లాంగ్ ఈ బాండింగ్‌ని ఇలాగే మెయింటైన్ చేస్తాం. ఎన్ని కష్టాలొచ్చినా వదులుకోమని చాలా క్లియర్‌గా చెప్పింది. సో కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటారు. సో ఈ నెగటివిటీనంతా కాసేపు పక్కన పెట్టేసి కళ్యాణ్, తనుజ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం తనుజ గారు షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆదివారాలు కూడా బ్రేక్ లేకుండా వర్క్ చేస్తా ఉన్నారు. రీసెంట్‌గా తనుజ తన సోషల్ మీడియా స్టేటస్‌లో హ్యాపీనెస్ అంటూ ఒక స్టోరీ అయితే పెట్టింది. సో దాని గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి వస్తున్న అప్డేట్ ఏంటంటే తన కొత్త సినిమా అలాగే కొత్త వెబ్ సీరీస్‌కి సంబంధించి మూవీ టీమ్ అలాగే కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి ఒక స్పెషల్ పార్టీ అయితే జరిగిందంట. సో ఆ సంతోషంలోనే తన పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక మన కళ్యాణ్ విషయానికొస్తే ఇక తను ఫస్ట్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ వర్క్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ పాట చాలా అద్భుతంగా రాబోతుందంట. సో తన మొదటి పాట కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద సెలబ్రిటీతో ఆ సాంగ్‌ని లాంచ్ చేయించాలని తను గట్టి ప్రయత్నాలతో అయితే ఉన్నాడు. కళ్యాణ్ సైడ్ నుంచి ఇంకొక సర్ప్రైజ్ అప్డేట్ ఏంటో తెలుసా? మన కళ్యాణ్ నెక్స్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాడు. అవును, టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్‌తో కళ్యాణ్ ఒక భారీ మూవీ అయితే చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అతి త్వరలోనే రాబోతుంది. కళ్యాణే స్వయంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. కానీ ఒక పెద్ద స్క్రీన్ మీద కళ్యాణ్ అయితే చూడబోతున్నాం అనేది పక్కా 100% పక్కా నిజం ఇది. సో మ్యూచువల్ ఫాన్స్ అందరూ కాలరెగరేసే మంచి గుడ్ న్యూస్ అయితే ఇది. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫాన్స్ కోసమే. వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలు అందరికి రీచ్ అవ్వాలని ఈ వీడియో ద్వారా నేనైతే చెప్తున్నాను. సో ఫ్యాన్స్ అంటే వీళ్ళురా అనే రేంజ్‌లో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు అభిమానించే వ్యక్తుల కోసం. కళ్యాణ్, తనుజ కూడా నిజంగా గర్వపడతారు. ఇక చివరగా నేను చెప్పేదేంటంటే ప్రేక్షకులకి అలాగే ముఖ్యంగా కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్‌కి సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ కెరీర్స్‌తో చాలా హ్యాపీగా ఉన్నారు. లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు. అనవసరమైన అపోహలు, రూమర్స్‌ని నమ్మి మీ మైండ్‌ని పాడు చేసుకోమాకండి. యూట్యూబర్స్ గాని, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని ఎవరు మిమ్మల్ని మోసం చేయట్లేదు. నెగటివిటీని తగ్గించడానికి లవ్ రేటింగ్స్ తాత్కాలికంగా ఆపారు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా చిన్న నెగటివిటీ వచ్చినా నేను చాలా డల్ అయిపోతాను. సో నేనే ఇంత హ్యాపీగా అప్డేట్స్ ఇస్తున్నానంటే మీరంతా ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి. సో ఆలోచించుకోండి. టాక్సిక్ ఫ్యాన్స్ చేసే కామెంట్స్‌ని లైట్ తీసుకోండి. వీలైతే వాళ్ళని బ్లాక్ చేసేసేయండి. మన కళ్యాణ్, తనుజాల కొత్త ప్రాజెక్ట్స్‌కి మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి ఒక మంచి లైక్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్‌లో కేటీ అని కామెంట్ చేయండి. ఇక మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫాన్స్ అయితే కేటీ అని కామెంట్ చేయండి. సో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.